కనీవిని ఎరుగని వరద ముంచెత్తింది. దీంతో తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఆహారం ఎంత అవసరమో తెలుపుతున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఆహారం కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు ఎక్కడ చూసినా ఫ్లైఓవర్ మీద క్యూ లైనే కనిపిస్తోంది. 2-3 రోజులుగా ఆహారం అందని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు ఫుడ్ ట్రక్ ఎప్పుడు వస్తుందా అనే పరిస్థితి. ఇలా ఆహారం కోసం చెయ్యి చాపాల్సిన పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించుండరు. బుడమేరు ఇంతగా తమ బతుకుల్ని అన్యాయం చేస్తుందని, తమ ఇళ్లని ముంచేస్తుంది అని, ఆహారం కోసం ప్రభుత్వ సాయం కోసం ఈ విధంగా చెయ్యి చాపి ఎదురు చూసే పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఒక పెద్ద విపత్తు ప్రకృతి సృష్టించిన ఈ విపత్తుతో అందరూ కూడా ఆహారం కోసం ఎదురు చూస్తూ ఫుడ్ ట్రక్ రాగానే చెయ్యి చాపి ఎదురు చూస్తున్నారు. అక్కడ పోలీస్ అధికారులే స్వయంగా పంచిపెడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ఎంత దయనీయమైన సిచ్యువేషన్ విజయవాడ వాసులు ఫేస్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. వరద మిగిల్చిన విషాదం అని చెప్పాలి, వరద చేసిన విలయం అని చెప్పాలి. దాని ప్రభావంతో ఇప్పుడు వరద ముంపులో ఉన్న కాలనీల ప్రజలు ఆహారం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో, చెయ్యి చాపి ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క ఆహార పొట్లం దొరికినా చాలు అని మహిళలు కూడా అక్కడికి వెళుతున్నారు. కానీ అది కాస్త ప్రమాదకరమైన సిచ్యువేషన్ అని చెప్పాలి. ఎందుకంటే తోపులాట జరిగే ఆ ప్రమాదం ఉంటుంది. అందరికీ ఆహారం సిద్ధం చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. పెద్ద సంఖ్యలో, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళలో వాళ్ళు ఆర్గనైజ్ చేసుకొని, కోఆర్డినేట్ చేసుకొని క్యూ లైన్లో నిలబడి ఉంటే ఎవ్వరికీ కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉండదు, తొక్కిసలాట జరగదు. ఎందుకంటే అంతగా ఒక్కసారిగా గుమిగూడినప్పుడు కాస్త షార్ట్ హైట్ ఉన్న వాళ్ళకి ఊపిరి ఆడగని పరిస్థితులు కూడా ఉంటాయి. వాళ్ళు అక్కడి నుంచి అంత గుంపులోంచి బయటకు రావడం కూడా కష్టమే. సో క్యూ లైన్లో ఉంటే బెటర్ అని మిగతా వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఎవరైనా కోఆర్డినేట్ చేస్తే బెటర్ అని చెప్పి. కానీ అందరిలోనూ ఒకటే ఆవేదన, తమకి ఫుడ్ ప్యాకెట్ దొరికితే బాగుండు, దొరకాలని కోరుకుంటున్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ మీద నుండి మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. ఫుడ్ ట్రక్ చేరుకోగానే జనం ఒక్కసారిగా ఆ ట్రక్ దగ్గరికి చేరుకొని ఆహార ప్యాకెట్లని క్యాచ్ పట్టేందుకు చాలా కష్టపడుతున్నారు. విజయవాడ సింగ్ నగర్లో వరద బాధితులకు ప్రభుత్వం ఆహారం పంపిణీ చేస్తోంది. బాధితులు వేల సంఖ్యలో తరలి రావడంతో ఒక్కసారిగా ట్రక్ దగ్గరికి వచ్చేయడంతో పోలీసులు కూడా నియంత్రించలేని పరిస్థితి కనిపిస్తోంది. ఆహారం, నీరు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. లక్షల సంఖ్యలో ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నాయి, ఈ ఫుడ్ ట్రక్కుల్లో సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర కూడా పెద్ద సంఖ్యలో ఇప్పటికే రెడీగా ఉన్నాయి. బాక్సుల్లో ఆహార పొట్లాలు, పాల ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ అన్నీ కూడా సిద్ధం చేశారు. ఆకలితో అలమటిస్తున్న జనం ఒక్కసారిగా ఇప్పుడు ఫుడ్ ప్యాకెట్ కోసం ఎదురు చూస్తున్నాం. మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాం. ఒక్కసారిగా ఖాళీ అయిపోతున్నాయి. వచ్చిన వెహికల్ వచ్చినట్టుగా ఖాళీ అయిపోతున్నాయి. ఒక్కొక్కసారి తీసుకున్న వాళ్ళే మరో ప్యాకెట్ తీసుకోవడంతో అసలు కొంతమందికి ఒక్క ప్యాకెట్ కూడా, ఒక్క ఆహార పొట్లం కూడా అందని పరిస్థితి కనిపిస్తోంది. విజయవాడ సింగ్ నగర్ లో ఉన్న దృశ్యాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తున్నాయి. వరద వాళ్ళను ఎలాంటి కష్టాలకు గురి చేసిందో ఈ ఒక్క విజువల్ మనకు స్పష్టం చేస్తోంది. ఆహార పొట్లాల కోసం కనీసం తాగునీరు దొరికినా చాలు, ఒక 2-3 రోజులైనా బతికేయచ్చు అన్న ఉద్దేశంతో ఆ వాటర్ బాటిల్స్ కోసం ప్రజలు ఎలా ఆరాటపడుతున్నారో మనకు కనిపిస్తోంది. ఒక్కసారి ఫుడ్ ట్రక్ వచ్చింది అని తెలియగానే వాళ్ళందరూ కూడా, జనమంతా కూడా ఆ నీళ్లలో నుంచే ఈదుకుంటూ ఆ ట్రక్ వరకు వచ్చి ఒక్క ప్యాకెట్ అయినా సొంతం చేసుకునేందుకు పడుతున్న తిప్పలు మనం చూస్తూ ఉన్నాము. పోలీసులే స్వయంగా అక్కడ ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. 2-3 రోజులుగా కనీసం ఇల్లు విడిచి బయటికి రాలేని పరిస్థితి, ఇటు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఆ ఇళ్ల వరకు వెళ్ళలేని పరిస్థితి చాలా కాలేజీలో ఉంది. ఇవాళ కాస్త తెరిపినివ్వడంతో, ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. వాళ్లకు కనీస తక్షణ సహాయం కింద మినిమం వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్స్,
అలాగే కొన్ని పులిహోర పట్లాలు ఇవన్నీ కూడా అందిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. వేరే జిల్లాల నుంచి ఈ ఫుడ్ ట్రక్స్ ని తీసుకొచ్చారు. వేరే జిల్లాల నుంచి ఇక్కడ వీళ్లకు ఆహారం అందించే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ సింగ్ నగర్ ఫ్లైఓవర్ పైన ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు 2-3 రోజులుగా అసలు బయటికి వెళ్ళి ఏమీ కొనుక్కోలేని పరిస్థితి. ఓవైపు కరెంట్ ఉండదు, గ్యాస్ పని చేయదు, ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. బియ్యం కావచ్చు, అన్నీ అసలు వాళ్ళు నిత్యావసరాలు అన్నీ కూడా ఏమీ మిగలకుండా పూర్తిగా ఆ వరదల్లో కొట్టుకుపోయిన పరిస్థితి. సో అలాంటి వాళ్ళు కనీసం డబ్బులుండి షాప్కి వెళ్ళి కొనుక్కుందామన్నా కూడా షాపుల్లో ఉన్న సామాన్లు కూడా మునిగిపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లకు ప్రభుత్వం ఇచ్చే ఇలాంటి తక్షణ సహాయం ఖచ్చితంగా ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ తక్షణ సహాయాన్ని అందుకోవడానికి వాళ్ళంతా కూడా ఇలా ఆరాటపడుతున్నారో మనం చూడొచ్చు.